నాకు దూరం అయిపోతాయి అనేటువంటి అమాయకత్వం కూడా కాదు ఆయనకి. కానీ ఎస్టాబ్లిష్ చేసుకోడు. ఇప్పుడు ఇవాళ ఉంది బీజేపీకి సంబంధించిన పాకా సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ సంబంధించి సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్ళారు భీమవరం. అట్లాంటిది రాజమండ్రి దాకా వెళ్ళినోడు అంటే ముద్రగడ ఈయనకి నచ్చరు. ఉద్దేశం ఏంటంటే అతను వైసీపీకి సింపతైజర్ అనేది ఈయన ఫీలింగ్, లేదా చంద్రబాబుకి అగ్నెస్ట్ అనేది ఫీలింగ్. అలాంటి మరి ఎందుకు మనుషులు పంపించారు ఆయన? నాకు తెలిసి అది పవన్ కళ్యాణ్ పంపించుంటాడని నేను అనుకోను. బొలిశెట్టి శ్రీనివాస్ కొంచెం ప్రోయాక్టివ్. అతను వీళ్ళందరూ ఒకప్పుడు కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు అభిమానిస్తారు, జనసేన కూడా అభిమానిస్తారు. జనసేన టికెట్ ఆశిస్తున్నాడు తాడేపల్లి. కాబట్టి అందుకోసం ఇతను ఇనిషియేటివ్ తీసుకుని ఉంటాడు బొలిశెట్టి శ్రీనివాస్. తీసుకుని ఈయన మీరు వాళ్ళు కలిస్తే బాగుంటుందని, మా అందరికి కూడా బాగుంటుందని ఏదో చెప్పుంటాడు. ముద్రగడ సరే ఒక లేఖ రాసి ఇచ్చాడు, నువ్వు వెళ్ళి పంపించని చెప్పి. ఈయన వెంటనే పవన్ కళ్యాణ్కి వచ్చి ఇచ్చాడు. సరే నేను కూడా కలుస్తానని చెప్పాడు ఈయన. తర్వాత చంద్రబాబుతో చెప్పుంటారు. చంద్రబాబు ముద్రగడ ఆడి మనిషి అని ఉంటాడు, వాడని అంటాడు చంద్రబాబు, జగన్ వద్దని చెప్పుంటాడు. అందుకని చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఆగిపోయి ఉండదు. అంటే ముద్రగడ ఏమైనా ప్రపోజల్ పెడితే అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదా? ఏ ప్రపోజల్ పెడతాడు ఆయన? సీట్లు అడుగుతారు. ఎందుకు అడుగుతాడు ఆయన? ఆయన అడిగితే మొన్నే చెప్పేవాడు కదా, ఇప్పుడు వైసీపీలోనే ఇచ్చేవాడు కదా. వైసీపీ